ఏపీలో ప్రస్తుత అటవీ శాఖ మంత్రి వర్సెస్ మాజీ అటవీ శాఖ మంత్రి అన్నట్టుగా మారింది సీన్. పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు చెబుతున్న భూముల్ని ఏరియల్ సర్వేలో పరిశీలించడం హాట్ టాపిక్ అయింది. ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీ సవాల్తో ఈ వివాదం నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో 76.74 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించి ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారని ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఆ భూములపై హెలికాప్టర్లో చక్కర్లు కొట్టారు డిప్యూటీ సీఎం పవన్. ఏరియల్ వ్యూలో ఆ భూముల్ని వీడియో తీసిన పవన్ ఆక్రమణకు గురయ్యాయనే అంచనాకొచ్చారు. ఆక్రమణలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని అన్నారు. అడవి మధ్యలో ఉన్న భూమి కొందరికి వారసత్వంగా ఎలా వచ్చిందో తేల్చాలన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కి కౌంటర్ ఇస్తోంది పెద్దిరెడ్డి కుటుంబం. తమపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ విషయంలో పవన్ వైఖరిని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. రాజకీయంగా బలంగా నిలబడ్డారని పెద్దిరెడ్డిపై కక్షగట్టారని ఆరోపించారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. మదనపల్లె ఫైల్స్ దగ్గర నుంచి మంగళంపేట అటవీ భూముల వరకు పెద్దిరెడ్డిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి గారు తను స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్పి తన రాజకీయ పరంగా ఎదుర్కోకుండా వ్యక్తిగతంగా ఈరోజు అదే జరిగింది కదా. మదనపల్లె ఫైల్స్ విషయం మీకు అందరికీ తెలిసిన అంశమే. అక్కడ ఏమీ జరగకపోయినా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఏదో జరిగిపోయిందని చెప్పి హెలికాప్టర్లు వేసుకొని పోయి డీజీపీ స్థాయిలో పోయి అన్నీ చేశారు. లాస్ట్కి ఏమైనా తేల్చారండి? పెద్దిరెడ్డి గారు నిప్పు పెట్టారని అన్నారు. ఎంత అవాస్తవం చెప్పినటువంటి మాటలు. ఈరోజు అటు భూముంది కూడా అంతే. తన రికార్డ్స్తో సహా ఏ రకంగా తన ఆ ల్యాండ్ ఎప్పుడు కొనింది కూడా చూపించినా కూడా దాన్ని అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా నింద మోపేటువంటి ప్రయత్నం తప్పితే ఏది కూడా ఆధారాలతో సహా నిరూపించే పరిస్థితి ఏది ఉండదు. ఆ భూమి పెద్దిరెడ్డిదేనని చెప్పడానికి ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వైసీపీ వాదిస్తోంది. అటవీ భూములని ఎలా అంటున్నారో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భూమి ఏ రకంగా వచ్చింది పట్టాభూమి అంటే తను చూపించారండి. మీ దగ్గర అటవీ భూమి అని ఉన్నప్పుడు ఇది అటవీ భూమి మీరు తీసుకున్నటువంటి ఆధారాలతో చూపించి ప్రభుత్వ భూమి అయితే అటవీ భూమి అయితే మీరు స్వాధీనం చేసుకోండి. పవన్ కళ్యాణ్ మాత్రం అది అటవీ భూమి అని బల్లగుద్ది చెప్తున్నారు. అటవీ రికార్డుల్లో ఉన్న తేడాలు పరిశీలించాలి. వంశపారంపర్యం పేరుతో చేసిన ఫేక్ క్లెయిమ్స్ పై ఆరా తీసి విజిలెన్స్ రిపోర్టులు, లీగల్ అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు.